లేదా వాళ్ళని నిజంగానే బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి లేని స్కామ్ని ఒకదాన్ని సృష్టించి గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఒక అబోధ కల్పన కథను ప్రజల మధ్యలోకి పంపించడానికి ఎల్లో మీడియా అంతా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న బలమైన క్రియాశీలకమైన నాయకుల యొక్క వ్యక్తిత్వ హననానికి పూనుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి మూలమేమై ఉండొచ్చు అని సామాన్యులు, మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ఆలోచించండి. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసులను కప్పిపుచ్చుకునేదానికి బురద మన మీద పడిన బురదని పక్కనాల మీద కూడా కొంత జల్లేస్తే వాళ్ళు కూడా తుడుచుకుంటా ఉంటారు. ఈ లోపు మనం దోచుకుంటా ఉందాం అనేదే ఇప్పుడు పన్నాగం అంతా. అసలు లిక్కర్ స్కామ్ని ఎవరు చేశారండి? కొద్దిసేపు చర్చిద్దాం. ఈ రాష్ట్ర ప్రజల మధ్యలోకి చర్చని వదులుదాం. విజ్ఞులు, ప్రజ్ఞులు, మేధావులు టీవీ డిబేట్లో కూర్చునే అనేక మంది తర్కం చేసే వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో లిక్కర్ స్కామ్కు పాల్పడినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన మాట వాస్తవమా కాదా? ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి మేము అక్రమంగా పెట్టామని మా మీద ఆ రోజు మాట్లాడారు. అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఆ కేసు పెట్టింది ఎవరు? సుధాకర్ బాబా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? అది సిఐడి స్వయంగా మంగళగిరి పేరుతో, మంగళగిరి అమరావతి పేరుతో ఎఫ్ఐఆర్ నంబరు 16/2022లో కేసు నమోదైన మాట వాస్తవమా కాదా? మరి ఈ కేసు సంగతి మాట్లాడకుండా ఆ కేసు సంగతి అలాగే ఉంచి ఈ ప్రభుత్వం కొత్త కేసులు బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తుంది? 2014-19 కాలంలో నువ్వు స్కామ్ చేసావని, నీ అనుకూలమైన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చావని, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకున్నావని, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మేవని నీ మీద ఆనాటి సిఐడి నీ మీద కేసు పెడితే నువ్వు దాంట్లో A3 అయితే, A1 ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అయితే, A2 కొల్లు రవీంద్ర గారు అయితే ఆ కేసు నమోదై ఉన్నది కదా. ఆ కేసు ఏమైందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014-19 మధ్య కాలంలో కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వరకు ఎందుకు ఇప్పుడున్న సిఐడి ప్రశ్నించలేదు? ఆ కేసు సంగతి ఏమైందో ఈ ప్రజలకు చెప్పాలి కదా. నేను సవివరంగా చెబుతున్నా. SPY ఆగ్రో ఇండస్ట్రీస్, SPY రెడ్డి గారికి సంబంధించిన, నంద్యాల MP గారికి సంబంధించిన డిస్టిలరీ, అయ్యన్న పాత్రుడు గారికి చెందిన విశాఖ డిస్టిలరీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వెంకడు, పుట్టా సుధాకర్ యాదవ్కు సంబంధించిన AMK డిస్టిలరీలకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డదారులు దొక్కిన మాట వాస్తవమా కాదా? సవివరంగా నేను డిస్టిలరీల పేర్లు కూడా మీకు చదివి వినిపించాను. నంద్యాల మాజీ MP SPY రెడ్డికి చెందిన SPY ఆగ్రో ఇండస్ట్రీస్కి, అయ్యన్న పాత్రుడికి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వెంకడు, పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన PMK డిస్టిలరీలకి అడ్డదిడ్డంగా మీరు లాభం చేకూర్చారని, ఇందుకోసం ఏకంగా 2012లో ఎక్సైజ్ పాలసీనే మార్చారనే మాట నిజమా కాదా? 2012లో ఉన్న పాలసీని మీరు అధికారంలోకి వచ్చిన 2014-19 కాలంలో ఎందుకు మార్చారని అడుగుతున్నాం. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి 2984 కోట్ల పన్నులు రాగా కేవలం మద్యం ద్వారా 2012 నుంచి
15 మధ్య కాలంలో 2,984 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి పన్నుల ద్వారా. 2015లో కొత్త పాలసీ తీసుకొచ్చి ఏది పై చెప్పిన కంపెనీలన్నింటికి లాభం చేయటం కోసం కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి రావాల్సిన 2,984 కోట్లకు తూట్లు పడిచినావు అనే కదా నీ మీద కేసు బనాయించారు, కేసు పెట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు పంపించావని నీ మీద ఉన్న నేరాభియోగాలు. ఆ 2,984 కోట్ల ప్రజల యొక్క ధనానికి ప్రజలకు రావాల్సిన అంటే ఆ డబ్బులు వస్తే అండి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఆ డబ్బులు వస్తే అండి ఇల్లు కట్టవచ్చు. ఆ మద్యం షాపుల ద్వారా వచ్చే పన్ను డబ్బులు ఏదైనా ప్రభుత్వానికి డబ్బులు వస్తే ప్రజలకు తిరిగి మళ్ళీ ఏదైనా మేలు చేయడానికి అవకాశం ఉండే కార్యక్రమం జరగాల్సింది మీకు మేలు చేయించుకున్న మాట వాస్తవమా కాదా? 2 బ్యావరేజీలు 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకో పాలసీ పాల్పడినట్లుగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎందుకు విచారణ జరగట్లేదని అడుగుతున్నాం. మీరు విచారించవచ్చు, ఇప్పుడు కేసులు పెట్టచ్చు, తప్పుడు కేసులు బనాయించవచ్చు. మీరు ఎవరెవరినో తెలియని వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యాలుగా చిత్రీకరణ. మేమేమంటున్నాము, మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి. కానీ సిఐడి ఇప్పటికే నమోదు చేసిన కేసు సంగతి ఏమైందని అడుగుతున్నాం. అసలు స్కామ్ జరిగిన 2014-19 కాలాన్ని వదిలేసి లేని స్కామ్ను ఒక దాన్ని సృష్టించి మీ కక్ష సాధింపు చర్యని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్నేహితులను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులను, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, పరారైపోవాలి, దేశ విదేశాలకు వెళ్ళిపోవాలి, అప్పుడు మనం ఎక్కడ తైతక్కలాడాలి. అందుకని వారి చుట్టూ ఉన్న వారి మీద మీరు దాడి చేస్తున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఒక్క కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1,300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నావు. నువ్వు సొంతగా చేసిన, నువ్విచ్చిన ఆదేశాల మేరకు ఆ డిస్టిలరీలకు నువ్వు చేసిన మేళ్ల ఫలం 1,300 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు అప్పటి నుంచి ఎన్నికలు జరిగే మధ్యకాలంలో కొత్త డిస్టిలరీలను మీరు ఎన్ని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి? హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? కారణం ఏమిటి? సుధాకర్ బాబు కవిత్వాలు చెప్పడానికి ఏముండదు మిత్రులారా.